Let's go to Snow Kingdom. Na 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 na. Let's go to Snow Kingdom. Na 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 na. Snow Kingdom, India's largest snow theme park. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డయల్ న్యూస్. చలో ఈరోజు జోర్దార్ పార్టీ విత్ సుజాతతో నేను తయారుగా ఉన్నా. కొందరి జీవితాలను చూస్తుంటే మనవి ఓ కష్టాలేనా అని అనిపిస్తుంది. కొందరి పోరాటాలను చూస్తుంటే వారిలో సగం ధైర్యం మనకున్నా చాలు మస్తుగా బతికేయొచ్చు అని అనిపిస్తుంది. అలాంటి ఒక వారియర్ ఈ రోజు మన జోర్దార్ పార్టీకి రాబోతున్నారు. తను ఎవరో కాదు, పంచ్ ప్రసాద్. ప్రసాద్ అన్న, నిజంగా చాలా తక్కువ మంది ఫేస్ చూడంగానే తెలియకుండానే ఆటోమేటిక్గా నవ్వొస్తూ ఉంటుంది. తక్కువ మంది ఫేసెస్ చూస్తే దాంట్లో మీది. నాకు మీ ఫేస్ చూడంగానే ఇట్లా నవ్వొస్తుంటుంది, ఎందుకంటే మీ పంచి టైమింగ్ అంత బాగుంటుంది కాబట్టి నాకు చాలా అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. నాకు కూడా నువ్వంటే చాలా అభిమానం. నీ స్లాంగ్కి, నీ డిక్షన్కి మా ఇంట్లో కొంతమంది ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. నేనుండే అపార్ట్మెంట్లో అయితే నీ గురించి ఆ సేవ్ ద టైగర్స్ ఉంది కదా, దాంట్లో మీ భర్త క్యారెక్టర్ గంటా రవి ఉంటుంది. మీ కాంబో సూపర్ ఉంటుంది, మీ బాబుది మీ పాపది. అంటే నువ్వు ఒకటి చెప్పావు, ఒకటి చెప్పడం కాదు, నిజంగా అందరూ చూస్తారు. నేను నమ్ముతా. నేను అండ్ నాకు మీతోనున్న బాండింగ్ ఏంటి అంటే, నేను జబర్దస్త్లో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ మనమే ఒక రాకేష్ గారి టీంలో చేసినాం. నాకు అంటే ఎప్పుడు ఇన్ కేస్ నా జబర్దస్త్ స్కిట్లు నేను ఏదైనా చూసుకోవాలి అంటే ఫస్ట్ చూసుకునే స్కిట్స్ అవే అనమాట. స్టార్టింగ్ నేను ఎట్లా చేసినాను, మీ కాంబినేషన్ ఎట్లా ఉంటుండే. రోజా మ్యామ్ కూడా అప్పుడు మనల్ని బాగా మెచ్చుకొని ఉండే కదా, మీ ఇద్దరు టైమింగ్ బాగుంది అని. అంటే జనాలకు తెలియదు ఏంటంటే నేను చెప్పే పంచులు కూడా మీరే నాకు ఆ రోజు హెల్ప్ చేసినారు. లేదులేమ్మా, నువ్వు చెప్పడం కూడా గ్రేటే కదా, టక్మని నీకు అంత స్పాండిటీ ఉంది. థ్యాంక్ యూ అన్న. అంటే మీరు ఈ మాట చెప్పాలని ఈ మాట చెప్పినా నేను. లేదు, అప్పుడు స్టేజ్ ఎక్కే ముందు జస్ట్ స్టేజ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా చెప్పాను దానికి, అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పింది అనమాట. అది కూడా చాలా గ్రేట్ అమ్మా నువ్వు. థ్యాంక్ యూ అన్న. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అంటే స్టార్ట్ చేసినాము, ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏంటిదన్నా? కీసమ్మా. ఓకే ఓకే, ఇట్లాంటి ఉంటే నేను అనుకున్నా, కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందని నేను అనుకోలే. ఫస్ట్ సునీ గురించి మాట్లాడుకుందాం. సునీత గారు ఫస్ట్ ఎందుకమ్మా డల్గా? అదేంటి అలా అన్నారు? మీరు ఇంకా సునీత అని పేరు చెప్పగానే మీరు వైబ్రేట్ అవుతారు. అది ఇంట్లో. ఓ ఇక్కడ కాదా? ఇక్కడ కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని మనకి వెనక నుంచి వస్తున్న సామెత అది. మీ సక్సెస్ వెనకాల మీ వైఫ్ ఏమంటారు, మీ వైఫ్ పాత్ర గిన్నెలు వద్దు మీ వైఫ్ సపోర్ట్ చాలా ఎక్కువ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం, అందరు గ్రహించిన విషయం కూడా అది. సో స్టార్ట్ చేయడమే మనం మీ వైఫ్ మ్యాటర్తో స్టార్ట్ చేద్దాం. అసలు బేసిక్గా మీరు అన్నావు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. ఒక ఆడది ఉంటే నేను విజయాలు ఉన్నాయంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఎన్ని ఉంటాయి అని ఆలోచన వచ్చింది, కానీ అది చాలా తప్పది. సునీ చూసావా ఎంత మాట అన్నారు అన్న? లేదు, అలా అనుకుంటారని చెప్తున్నా అమ్మా. నా భార్య నాకు దేవత. జస్ట్ తను ఇదంతా ఎడిట్ చేసి ఓన్లీ అదొక్కటే పెడతాను. లేదు, బేసిక్గా నా విషయంలో అయితే నా భార్యకి రోల్ చాలా పెద్దది. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తను లేకపోతే స్టిల్ ఈరోజు నేను ఇలా లేను. నీ ముందు ఇంటర్వ్యూ కూడా లేదు. మంది ఆల్రెడీ 3 years ముందే క్లోజ్ అయిపోయింది నా చాప్టర్. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి ఏకైక కారణం నా భార్య అండ్ నా కొలీగ్స్ అండ్ ముఖ్యంగా ప్రజలు, మీ దీవెనలు, మీ బ్లెస్సింగ్స్. చాలా మంది అంటే మీ హెల్త్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఎంతమంది కోరుకొని ఉంటారు కదన్న. దాంట్లో ఒక అభిమాని గురించి బాగా విన్నా నేను. మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి తిరుపతి కొండకి కాలినడకన వెళ్ళాడు ఫ్యామిలీతో. అతను చాలా, నేను ఫోన్ చేశాను మళ్ళీ ఇంటికి భోజనం రమ్మన్నాను. ఇప్పుడు దాకా రాలేదు మనోడు, నేనే తిరుపతి వెళ్ళేది ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నాను తను. అంటే మీరు వినంగానే మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకు తక్కువనే ఇది అనిపించింది అన్నమాట. అరే నా గురించి ఇంతమంది ఆలోచిస్తారా, ఇంతమంది నన్ను అభిమానిస్తారా, ఇంతమంది నన్ను ప్రేమిస్తారా అని. చాలా వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను నా కుటుంబం రుణపడే ఉంటాం. థ్యాంక్స్ అండి, మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈరోజు ఇలా నిల్చున్నాను. ఎందుకంటే నవ్వే జనరేషన్స్ పక్కన వాళ్ళకి ఏదన్నా అయింది అన్నా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయే రోజులు ఇవి. ఓకే, మనకెందుకు, మనం ఏదన్నా ఇన్వాల్వ్ అయినామంటే ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతుంటారు.
అట్లాంటిది మీ హెల్త్ గురించి ఆలోచించి తిరుపతి దాకా అది కూడా కాలినడక మీద వెళ్ళిండ్రు అంటే నా విషయంలో చాలా మంది స్పందించారండి అమ్మ. నా విషయంలో చాలా మంది స్పందించారు. కొన్ని పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ చాలామంది యూఎస్ నుంచి నాగరత్న అనే ఒక అమ్మ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ స్టిల్ నాకు నెలకి 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు, ఎలా ఉంది అప్డేట్స్ కనుక్కుంటూ ఉంటారు, పిల్లల గురించి అడుగుతుంటారు. ఇప్పటికీ మా అబ్బాయిని చదివిస్తుంది ఆవిడే. చాలా మంచి ఫ్యామిలీ. నన్ను ఏంటంటే చాలామంది తను ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో మనిషి కింద. అది నాకు చాలా గొప్ప వరం, అదృష్టం అది. ఇదంతా ఓన్లీ జబర్దస్త్ వల్లే నాకు. ప్రసాద్ అన్న కనుక జబర్దస్త్కి రాకపోతే ఇండస్ట్రీకి రాకపోతే వేరే ఏం జాబ్లో సెటిల్ అయ్యేవారు? ఏమో చెప్పలేనమ్మా. అవును, అంటే మీకు ఇంకా వేరే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుండే అని? ఇంట్రెస్ట్ అంటే అరే లైఫ్లో ఇది చేస్తే బాగుంటుండే, ఈ పని చేసుకుంటే ఇంకా బాగుంటుండే అని ఎప్పుడన్నా అనిపించిందా, లేకపోతే ఇండస్ట్రీ లైఫే మంచిగా అనిపించిందా? నేను ఫస్ట్ ఇంకా ఇది కాకపోతే డ్రైవింగ్ చేసేవాడిని బహుశా, నా నాలెడ్జ్కి నా దీనికి. డ్రైవింగ్ ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ ఏం లేదండి, అంటే బేసిక్గా లాంగ్ వెళ్ళిపోవచ్చప్పుడు నేను ఒంటరిగా ఉండేవాడిని ఎక్కువ. భీమవరంలో ఒక ఆయన ఉండేవాడు, మా గురువు గారు రెడ్డిపల్లి సత్యనారాయణని. ఆయన దగ్గర నేను చేశాను కొన్ని రోజులు. ఆయన ఏంటంటే మొత్తం ఈ ఏపీ తెలంగాణ మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ తిరిగేసాడు ఆయన. ఆయన వల్ల నాకు ఇక్కడ ఇవి ఉన్నాయని తెలిసింది. ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఒకవేళ ఇది ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే కనుక అది అయ్యి ఉండేవాడిని, లేదంటే వ్యవసాయం చేసుకునేవాడిని. వ్యవసాయం కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ ఏమో కదా? ఇంట్రెస్ట్ ఏం లేదు, అది చేస్తాను. అయ్యి లేవు, పొలాలు ఏమేమి మాకు లేవు. జస్ట్ నేను కూలికి వెళ్ళేవాడు అనమాట అప్పుడు చిన్నప్పుడు. చేసేవాడిని మహా అంటే ఈ కోతలకి వాటికి కట్టేదలకి వాటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు మీ లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ నుంచి బయటపడినారు అంటే నిజంగా అందరూ ఎట్లా ఎదురు చూసిందంటే ప్రసాద్ అన్నకి ఎప్పుడు ఆపరేషన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేసిండ్రు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని అనుకో. ఇంతమంది అంటే కొలీగ్స్ సపోర్ట్ కూడా ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఇంతమంది బ్లెస్సింగ్స్ చేస్తున్నారు. కానీ మీకు ఎక్కడన్నా నాకు ఏదన్నా జరిగితే ఏంది పరిస్థితి అని ఏ క్షణమన్నా మీరు భయపడినారా అన్న? నేను అసలు ఎప్పుడు భయపడలేదు, కాకపోతే ఒక్కసారి మాత్రం చాలా భయపడ్డాను. భయం వేస్తుంది నాకు పాప పుట్టగానే అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టుకొని చాలా ఫీల్ అయిపోయినాను, అరే ఇప్పుడు మనకి ఏదైనా అయితే దాని పరిస్థితి ఏంటి ఇదని. తర్వాత ఒక కొద్దిసేపటికి కొంచెం రియలైజ్ అయ్యాను. తర్వాత తనకి బాగాలేదు, ఏమంటే బాక్స్లో పెట్టి సునీత ఒక హాస్పిటల్లో ఉంది, తను ఒక హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళి చూసాను, దానికి మొత్తం నీడిల్స్ ఇక్కడ 3, 4 పెట్టారు. అరే ఏంట్రా బాబు, దీనికి నాకన్నా దారుణంగా నా పరిస్థితి వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను. ఆ అమ్మాయి బతకాలనుకున్నాను, బతికింది. స్టిల్ దానివల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది. తన కోసం ఇప్పటికీ స్టిల్ నేను ఏదైనా వర్క్ చేసినా ఇంకోటి చేసినా నా మొత్తం ఫోకస్ మొత్తం మా పాప మీదే ఉంటుంది. దానికోసమే అది నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నాకు చాలా మంచి జరిగింది. ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యింది. నేను కొన్ని ప్రాజెక్ట్స్ మళ్ళీ చేస్తున్నాను. దానివల్ల కేవలం మా పాప వల్లే అనుకుంటాను నేను. మహాలక్ష్మి వచ్చింది. ఇంటికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది అని చూడగానే, డాడీ ఇది ఏమో తప్పు చేస్తే సారీ అని 10 సార్లు చెప్పి చాలా షార్ప్ ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటుంది. గెన్స్ గురించి చెప్పండి అన్న, ఎందుకు వాడిని అంతగానం కొడుతుంటారంట, వాడిని గిచ్చుతుంటారంట? కొట్టడం కాదు, ఫ్రెండ్లీగా ఉంటాను, ఆడుతాను నేను. నాతో చాలా క్లోజ్గా ఉంటాడు. వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ లేరు, 2-3 ఉన్నారేమో, 2 కూడా లేరు. జస్ట్ నేను ఒకడిని, వాళ్ళ చెల్లి, ఇంకో అబ్బాయి ఎవరు జస్ట్ ఈ మధ్యలో పరిచయం అయ్యాడు అబ్బాయి. అమ్మ గర్ల్స్ ఎవరు లేరు వాడికి? ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉండే స్కూల్లో, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఒక అమ్మాయి ఉండే, నేను, కొంతమంది ఎక్కువ మంది ఉండరు, మింగిలేవాడు. నేను ఎంత సిగ్గు అంటే వాడికి, అబ్బబ్బబ్బబ్బా. కేవలం ఇప్పుడు వాడి కోసం నేను అపార్ట్మెంట్కి వచ్చేసాను. ఎందుకంటే మింగిల్ అవ్వట్లేదు ఎవరితో. మహా అంటే 2-3 నౌకరాజుతో, ఆశతో, వీళ్ళతో క్లోజ్గా ఉంటాడు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరితో దూరంగా ఉంటాడు. మహా అంటే మా అమ్మతో, మా అత్తగారితో, వీళ్ళతో ఉంటాడు. ఇప్పుడు కొంచెం ఇంకా మనకు గేటెడ్ కమ్యూనిటీకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ కోసం వచ్చాను, జస్ట్ కేవలం వాళ్ళ కోసం. చూసిండ్రా, నేను అందుకే గేటెడ్ కమ్యూనిటీ అని అంటా ఉంటాను అనమాట సీజన్లో కూడా. లేదమ్మా, మీ గంటారవి అదే బాగుంటుంది, ఆ ఏరియా కావాలనుకుంటాను నేను కూడా. కేవలం పిల్లల కోసమే. కానీ మీ పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళు, మీ పిల్లలు ఆ బుడ్డోడు కోసం వెళ్ళాలేమో నువ్వు, అంటే సిరీస్లో రియల్గా కాదు సిరీస్లో. ఆ బుడ్డోడు అంటే మాటలు మాట్లాడేటి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాడి మాటలకు కూడా. కానీ ఓకే, మనం ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళొద్దు, ఇక్కడనే ఉందాము అన్న. లైఫ్లో మనకు చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు, చాలామంది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కరి సపోర్ట్, ఒక్కరి హెల్ప్ వల్ల మన లైఫ్
చాలా వరకు చేంజ్ అయిపోయింది అనగానే టక్కున ఒకరి పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. మీ లైఫ్లో అట్లాంటి ఎవరి పేరు చెప్తారు మీరు? నా లైఫ్ అయితే ఒక్కరి పేరు కదండి, చాలా పేర్లు వరుస పెట్టి చెప్పుకుంటూ పోతే ఈ ఒక గంట సరిపోదు. వాళ్ళందరి పేర్లు చెప్పాలి, ఒకరి పేరు కాదు. ఫస్ట్ నాగబాబు గారు స్పందించారు, తర్వాత రాకేష్, తర్వాత ఆర్పి, తర్వాత రోజా గారు, తర్వాత అభయ్ అన్న, తర్వాత ఇంకా జబర్దస్త్లో చాలామంది, నౌకరాజు గారు, చాలామంది. నేను కొన్ని పేర్లు మిస్ అయ్యి ఉండొచ్చు, క్షమించండి. టక్కుమని గుర్తు రావట్లేదు. జిట్టి హీరో కృష్ణ గారు, రోజా మేడంని కలిసారు కదా, సో ఎట్లా రియాక్ట్ అయినారు? అంటే నాకు ఎట్లా తెలుసు అంటే మేము మూవీ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిండ్రు అనమాట రోజా గారు. మాట్లాడిన తర్వాత అమ్మ మేము మధ్యాహ్నం వచ్చి కలుస్తాం ఇది అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటే మనం సాయంత్రం కలుద్దాం రా, ఇప్పుడు నేను నాది ఇది అయిపోగానే నేను పంచప్రసాద్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే ఆపరేషన్ దాని గురించి మాట్లాడుతున్నాము, పోయి కలవాలి అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే వాస్తవంగా ఆ రోజు ఆపరేషన్ అయిపోయింది, కలవలేదు ఆవిడని. ఇన్ఫెక్షన్ అటాక్ అవుద్దని చెప్పి వద్దన్నారు. అప్పుడు నేను థియేటర్లో ఉన్నాను, ఆపరేషన్ థియేటర్లో. నేను రమ్మన్నా అప్పటికి, ఆ డాక్టర్ వద్దు అవుటర్స్ రాకూడదు అన్నారు. తర్వాత నేను వెళ్ళి కలిశాను మళ్ళీ పర్సనల్గా, కొంచెం నాకు ఆ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెళ్ళి కలిశాను. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆవిడ చూడగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఆవిడ జస్ట్ ఒక వీడియో చూడగానే టక్మని 1 డేలో రెస్పాండ్ అయ్యి నాకు ఆ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారు. దానివల్ల నాకు చాలా పెద్ద యూజ్ అయింది. చాలా అంటే నాకు కొంచెం చాలా హెల్ప్ అయింది, కొంచెం చాలా హెల్ప్ అయింది ఆవిడ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి రోజా గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే నాగబాబు గారు, మా జబర్దస్త్ యాక్టర్స్, తక్కువ గుర్తురావు కొన్ని మనకి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మన పక్కన వాళ్ళు కూడా స్పందించరు. అట్లాంటిది మీకు మాత్రం జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ లాగా అయిపోయి వెంటనే ఫండ్స్ వేసుకొని మా ప్రసాద్కి ఏదైనా మేము హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకుంటారు చూసినామన్నా. అంటే నాట్ ఓన్లీ మీరు ఒక్కరు, ఎవరికైనా సరే మొత్తం టీం అందరు కూడా హెల్ప్ చేయాలి అని ముందుకు వస్తుంటారు కదా, అది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీకు సునీ ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటిదన్నా? ఏమేమి ఎప్పుడు జస్ట్ బేసిక్గా మీకు ఒక విషయం చెప్పాలి, సునీ నాకు పెద్ద ఫ్యాన్ ఫస్ట్, అవును, వీరాభిమాని. ఇప్పుడు అడిగితే చేయి అంటది. ఇప్పుడు ఫస్ట్లో నేనంటే నిజంగా చాలా ఇష్టం. ఎంత లేట్ అప్పుడు మీ కట్అవుట్ అదంతా మాకు తెలుసు కదన్నా. ఇప్పుడు ఏంటమ్మా ఇది కట్అవుట్ బాగాలేదా? చిన్న పట్టు వచ్చింది తప్ప అదొక్కటే వచ్చింది కానీ లేదు, బాగానే ఉన్నారు. అంటే నేను మిమ్మల్ని చూసిన స్టార్టింగ్ ఎట్లుండే అంటే అసలు మీరు మీలాగానే లేరు ఫస్ట్. అంటే మంచి ఏమంటారు 6 ప్యాక్ బాడీ అట్లా కాకుండా అది చెప్తున్నాను, అట్లా కాకుండా కొంచెం సన్నగా హెయిర్ స్టైల్ ఇట్లా మెయింటైన్ చేసి అంటే ఒక ఈవెంట్లో కలిసినాం అనమాట. సో నేను ఏడ్పించాలని చెప్పేసి మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు అని అడిగిన, అప్పుడు చూడాలి పంచప్రసాద్ అన్న ఫేస్ మొత్తం. అప్పుడు నేను చెప్పాను స్మగ్లింగ్ డ్రగ్స్ కొకైన్ బ్లాక్ లో అమ్ముతుంటాను అప్పుడు. అవునా? తర్వాత మళ్ళీ లేదన్నా మీ పంచ్ టైమింగ్ అంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను చూస్తుంటాను జబర్దస్త్లో అని చెప్పి మళ్ళీ చెప్పానన్న. కానీ అప్పుడు వాస్తవం నాకు అంత పేరు లేదు, కానీ చెప్పాలి కదా అన్న, అది అదొక బూస్టింగ్ కదా. కానీ అప్పటికి ఈ అమ్మాయి పెద్ద స్టార్, జోర్జా సుజాత అనే పేరు ఇది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మీరు ఎట్లాంటి ఏమన్నా చెప్తుంటే నాకు కొంచెం ఉక్కపోతలు కూడా కొంచెం మంచి. బేసిక్గా నిన్ను కొంచెం యాక్టివ్ చేద్దామని అన్ని. థ్యాంక్ యూ. ప్రసాద్ అన్న చాలా సీరియస్ క్వశ్చన్, ఓకేనా? నవ్వుతూ ఉంటాము సీరియస్ అని చెప్పి. అంటే నా దగ్గర సీరియస్ క్వశ్చన్ అంటే నేను ఇట్లా నవ్వుతూనే ఉంటాను అనమాట. ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమె సీరియస్ దానికి నవ్వుతూనే ఉంటుంది, దీనికి నవ్వుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మమతల తల్లిలా నువ్వు నవ్వుల తల్లి. మమతల తల్లి, నవ్వుల తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఏంటో ఈరోజు అన్ని బిరుదులు ఇట్లా ఫట్ మని పడుతున్నాయి, తర్వాత పంచులు అయితే ఏం పడవు కదన్న. పట్టుకుంటాను. అన్న సినిమాల్లో అవకాశాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు ఏ సినిమాలో కూడా జబర్దస్త్ తోలు లేని సినిమాలు లేవు. జబర్దస్త్ ఆర్టిస్టులకు సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. మీకు ఎట్లుంది? బేసిక్గా అయితే నేనైతే ట్రై చేయట్లేదమ్మా, ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం రోజులు ఆగిపోయాను. ఇప్పుడు రికవర్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను బాగున్నానండి. మీకు ఎవరికన్నా ఏమైనా చిన్న వేషాలు కూడా నాకు ఫోన్ చేయండి, వచ్చి చేస్తాను. మలమలలో ఎట్లున్నాయన్న? అంటే హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత వచ్చినారు కదా, అక్కడ రిసీవింగ్ ఎట్లున్నది? బాగుందమ్మా. దాంట్లో మన కీర్తి గారు కానీ, తర్వాత వాళ్ళ అసిస్టెంట్ అశోక్ కానీ, వీళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తుంటారు ఇప్పుడు. బట్ అందరు యాక్టర్కి సపోర్ట్ బాగానే ఇస్తారు వాళ్ళు. నాకు బాగానే ఉంది. అన్న మీ ఫుడ్ డైట్ ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంత యాక్టివ్గా? అంటే బేసిక్గా మీరు స్క్రీన్ మీద వేసే పంచులను చూసి జనాలు అందరూ ఏమనుకుంటారు అంటే అసలు ఈయన ఏం తింటారా బాబు, ఇంత యాక్టివ్ ఉంటారు, ప్రతి చిన్న దాంట్లో నుంచి కూడా ఇంత ఘోరంగా స్పాంటనిటీ పంచులు ఎట్లా వేయగలుగుతారు అని. నేను ఏం తిన్నామా, మా భార్య ఏం వండితే తింటాను.
పొద్దునుండి మళ్ళీ సాయంత్రం పెడుతుంది, తినకపోతే కొడుతుంది. అవే తింటానమ్మా. మీరు కూడా మీ భార్య ఏముంటే తినండి. బయట పొద్దున్న తిండికి అలవాటు సాయంత్రం పడకండి. బయట తిండికి అలవాటు పడకండి. బయట తిండికి అలవాటు పడకండి. నువ్వు కూడా బయట తింటా ఉంటుంది కదా. లేదన్నా నాదంతా వండొచ్చా నీకు? నాది నేను వండుతాను. బావగారు వండుతారంట. లేదు లేదు లేదు. అంటే ఎప్పుడో సండేస్ అట్లా చేస్తూ ఉంటారు, కానీ మ్యాక్సిమం అలా ఏం లేదమ్మా. ఫుడ్ విషయంలో నిజంగానే నేను కొంచెం అంత ఇదేం ఉండను, కానీ మా వైఫ్ అయితే ప్రత్యేకమైన కేర్ తీసుకుని ఆ ఫుడ్ క్యారేజ్ కూడా పంపిస్తుంటారు షూటింగ్స్కి. నాకు షూటింగ్ ఉందంటే తనకి పొద్దున్నే 4 గంటలు వేస్తుంది. అందు గురించి నేను ఏంటంటే వద్దంటా కానీ క్యారేజ్ బలవంతంగా వండి పెడుతుంటాను. థ్యాంక్స్, నేను ఎప్పుడు చెప్పలేదు నీకు. థ్యాంక్ యూ. నేను చెప్పను, నేను వ్యక్తం చేయలేను కొన్ని. తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు అయింది చెప్తానండి. పాపం అలవాటు అయ్యి ఉంటుంది కదన్నా. అంటే మీ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్న కొత్త నుంచి కూడా ఉంటుంది. నాకు బర్త్డేకి గిఫ్ట్ చేయించుకోవాలి, సర్ప్రైజ్ చేయించుకోవాలి, సర్ప్రైజ్ ఈరోజు ఏం చేస్తున్నాడు అని వెయిటింగ్స్ చేసిన రోజులు కూడా ఉంటాయి పాపం తనకి. పాపం తను ఎప్పుడు చేయలేదమ్మా నిజంగా అయితే. ఇప్పుడు చేయొచ్చేమో కానీ ఇంతకుముందు అయితే తనకి పెళ్ళినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అయితే తనకి నా వల్ల. కాకపోతే దాంట్లో కూడా హ్యాపీగా ఉంటుంది. బట్ కానీ మీ లైఫ్లో ఉన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ సక్సెస్కి మనం ఎంత కష్టపడుతున్నామో అనేది మనది ఎంత ఉన్నా కూడా పక్కన వాళ్ళకి ఎవరికి పేరు రాదు. కానీ మీ విషయంలో మీ సక్సెస్ సీక్రెట్ ఏంది అని అంటే మాత్రం సుని అనే పేరే వచ్చేసింది. నాకన్నా ఎక్కువ పేరు ఆవిడకే వచ్చింది, అది బాధ. లేదులేమో తనకే ఇవ్వాలి గుర్తింపు. ఎందుకంటే తను నిజంగా చాలా రిస్క్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైంలో ఫైట్ చేసి ఇది ఏడవట్లేదు, జస్ట్ కళ్ళు ఏదో పడి తెచ్చుకుంటున్నాను. అదే అంటే కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఇస్తున్నారేమో. లేదు నేను ఏదో పడింది నిజంగా తెచ్చుకుంటున్నాను. లేదులేమో తను నా విషయంలో అయితే నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను దానికి. అందుకే తను ఎప్పుడు బాధ పెట్టాను నేను. వేరే తను ఏం చెప్తా చేస్తాను, కానీ వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి అలవాటు ఇంతకుముందు ఉండే కానీ కట్ చేస్తాను అన్ని తన కోసం. చెప్పారా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి అని చెప్పేసి చెప్పారు. తెలుసు, అన్నీ తెలుసు, నాకు ప్రతిదీ తెలుసు. నేను ఇంతకుముందు ఏం చేశాను అన్నీ తెలుసు. నేను ఒక తెరిచిన పుస్తకం తన ముందు. ఇంకా నాకు సీక్రెట్స్ ఏమి ఉండవు, ఏది ఉండదు. ఇప్పుడు చెప్పమంటే సునీకి ముందు కూర్చోబెట్టి నేనైతే ఇప్పుడు మంచోని అని చెప్తూ నేను చెప్పనమ్మా. నేను తనకు తెలుసు నేను అది కూడా చెప్పరు. నేను గతం కూడా చెప్పేశాను ముందే. నా గతం ఇది ప్రజెంట్ ఇలా ఉంటుంది. నా గతం గురించి నీకు అవసరం లేదు. ఇప్పుడు నేను నీతో ఎలా ఉన్నాను అనేది ఇంపార్టెంట్. లైఫ్లో అంటే మెయిన్గా ఆర్టిస్ట్లకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి అంటే మనం ఎట్లున్నా సరే మనకు తెలియకుండానే మన మీద కాంట్రవర్సీలు వస్తుంటాయి, రూమర్స్ వస్తుంటాయి. వచ్చినా పర్లేదు, నాకు హ్యాపీ. ఎందుకంటే నాకు అర్థం చేసుకునే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలిస్తే చాలు. నేను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నా భార్యకి, మా అమ్మకి, మా పిల్లలకి చెప్పుకుని సరిపోతుంది. అంటే మీరు ఏమైనా ఫేస్ చేసిండ్రా అట్లా? ఏది లేదు, రూమర్స్ కానీ కాంట్రవర్సీలు కానీ. ఒక్కటి ఫేస్ చేశాను, అది పెళ్ళికి ముందే. కానీ అది పెద్ద ఇదేం కాదు. ఎవరితో? అమ్మాయితోనా? అమ్మాయితోనా? తెలుసు కదా. కానీ అది ఏం లేదు, అది మ్యాటర్ ఏం లేదు. ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్. మా ఆవిడ మాట్లాడుతుంది, నేను మాట్లాడితే అందరూ మాట్లాడు. సో ఎవరు ఏంటి అని అడగండి, చెప్పలేను నేను కూడా. చెప్పు, పర్లేదు. లేదన్నా, నేను ఎట్లా చెప్తానన్నా, నేను చెప్పలేను. అసలు ఏం లేదు తల్లి, అలా అంటారు. అంటే ఎవరితో ఏం లేదు, నువ్వు అనుకునేది లేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు అవుతుంది కదా, పోనీ వేసుకుంటారు. అలా కొంచెం ఇది ట్రోల్ అయ్యే ఎపిసోడ్ బాగా లేస్తుంది. ఓ మై గాడ్, ఇంత ఆలోచించిన. వెంకటేశ్వరమ్మ, మై గాడ్, ఓ మై గాడ్ అన్నావు కదా. ఓకే అన్న, మనం ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ఎందుకంటే కొంచెం సఫికేషన్ కూడా ఉన్నది కదా, ర్యాపిడ్ ఫైర్ ఆడితే మనకు మంచిగా ఉంటుంది. అంటే 1 word ఆన్సర్ అన్న, సరేనా? సరే. సునీత బర్త్డే ఎప్పుడు? చెప్పా కదమ్మా. ఏంది అంత ఆలోచించారు? అన్నారు కదా, 1 word అన్నారు కదా. అంటే డేట్ చెప్పండి. 31st. అది ఏ 31st? ఫిబ్రవరి 31st. డిసెంబర్ 31st. నిజం చెప్పండి, ఫిబ్రవరి 31st? డిసెంబర్ 31st. నిజంగానే కదా? నిజంగా. సునీ సూపర్ రా అసలు. నీ బర్త్డే గుర్తు పెట్టుకున్నా అంటే మామూలు విషయం కాదు. గుర్తుపెట్టుకోవడం కదా, ఆ రోజు ఈవెంట్కి వెళ్తే ఆపేస్తూ ఉంటుంది. ఇవాళ ఉన్నాను. ఆ ఈవెంట్కి వెళ్తే డబ్బులు వస్తాయి, దీంతో ఉంటే మళ్ళీ నా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక్కోసారి వెళ్తూ ఉంటాను, ఒక్కోసారి ఆ నెక్స్ట్ రోజు చేసుకోమని చెప్తాను అనమాట. ఓకే అన్న. ఎందుకమ్మా, నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినా ఆ డబ్బులు తీసుకొచ్చి తనకే ఒక గిఫ్ట్ ఇస్తాను, మంచి గిఫ్ట్. అలా ప్రతి ఇయర్ ఇచ్చాను, కాకపోతే ఒక 2 years లేదనుకుంటా. సో మనము ఫస్ట్ టైం కలిసింది కూడా 31st ఈవెంట్. అప్పుడు అమ్మాయి పరిచయం లేదు నాకు. అవునా? లేదు. మాది చాలా కామెడీ లవ్ మ్యారేజ్, మాది తెలుసు. చెప్పండి. చెప్పడానికి ఏం లేదు. అంటే నేను బేసిక్గా వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాను.
వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి కనిపించింది నాకు. అంటే పెళ్లి కూతురు పక్కన ఉన్నదా? లేదు లేదు, నేను వెళ్తున్నా బస్ మీద, బస్ స్టాండ్లో ఉంది. నాకు ఆల్రెడీ తెలుసు మా ఇద్దరిది. ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూశాను, తర్వాత కనిపించింది, మళ్ళీ నెంబర్ తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నాను నెంబరు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెట్ అవ్వలేదు మ్యాచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాది నెల రోజుల్లోనే మేము పెళ్లి ప్రపోజల్ ఇంట్లో చెప్పేశాను. 1 monthలోనే? అంటే మీ లైఫ్లోకి లక్కన అట్లా దేవుడు ఇట్లా పంపించేసిందా? అలానే కదా, చూడగా మనకు తెలిసిపోదు కదా మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఎవరు అని కదా, ఈ అమ్మాయిని మనం చేసుకోవచ్చు అని తెలుస్తుంది కదా మనకి. అలా నాకు తెలిసింది. 1 month ఎక్కువ టైం లాగ్ చేసుకోలేదు. మా ఇంట్లో చెప్పాను, వాళ్ళ ఇంట్లో చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాను, మా ఇంట్లో ఒప్పుకున్నాను. హ్యాపీగా పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా 2 పిల్లలు, హ్యాపీ లైఫ్. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మా వైఫే. సినిమా హీరోయిన్ అన్న ఒకరైనా ఉంటారమ్మా, మారుతూ ఉంటారు. కాకపోతే మా వైఫే నాకు హీరోయిన్ అయినా, విలన్ అయినా, కామెడియన్ అయినా, దేవత అయినా. ఓకేనా? ఎందుకు ఇంటి దగ్గర వచ్చేటప్పుడు బాగా చెప్పొచ్చురా ఏంటి సునీకి, నేను ఈ రోజు అసలు నీ గురించి నేను ఇట్లా చెప్పబోతున్నాను, నువ్వు డెఫినెట్లీ ఇంటర్వ్యూ చూడాల్సిందే. చూస్తుంది ప్రతి ఒక్కటి. ఏమైతే గొడవ అయితే రాలేదు కదా? అదే లేదమ్మా, అంటే ఇంటికాడ గొడవ అయితే ఈ రకంగా చెప్పిండ్రు అనుకో, ఇక తర్వాత మీతో గొడవ కూడా పెట్టుకోదు. అందుకే చెప్తూ ఉంటాను వాస్తవంగా. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించి గొప్పగా చెప్తాను. నెక్స్ట్ మన ముందు యాక్షన్ పడదని, మనం ఏం తప్పు చేసినా క్షమించేస్తుందని. ఒకవేళ మనం తప్పు చేస్తాను కాబట్టి ఇచ్చిపోయి చూడు నీ గురించి ఏం చెప్పాను, ఎవరైనా చెప్తారు ఇలాగా, నేను చెప్పానని చెప్తాను. అరే ఏడమ్మా, ఏడే ఆరే అన్నావు కదా. ఓకే అన్న. అంటే నేను పొద్దుగాల మీతో ఇంటర్వ్యూ అనగానే చాలా ప్రిపేర్డ్గా ఉండే. నేను ఏదైనా సరే పంచప్రసాదాన్ని ఇట్లా వేసిందంటే నేను దానికి కాంట్రవర్సీ, నేను ఇట్లా వేయాలి అని చెప్పి. కానీ ఏమంటారు, ఊహకు కూడా అందవు. శ్రీకాంత్ గారికి అంతానా? శ్రీకాంత్ ఇప్పటి వరకు లైఫ్లో సునీతో షేర్ చేసుకున్న టాపిక్ ఏదైనా ఉందా? ప్రతిదీ షేర్ చేసుకున్నాను. ఒక్కటి బాగా థింక్ చేయండి. లేదా? లేదు, అన్ని షేర్ చేసుకున్నారా? అది ప్రతిదీ తెలుసమ్మా. ఇంతకుముందు ఒక అమ్మాయితో మాట్లాడినారు కదా, విషయం చెప్పు. నెంబర్ కూడా ఇమ్మంటావా? ఇస్తాను. ఓకే అన్న. సునీ ఎప్పుడన్నా ఏ రోజైనా మీతో కూర్చొని నాకు నీ విషయం ఇది అస్సలు నచ్చదబ్బా, ఇది మార్చుకోసామే అనేదన్నా చెప్పిందా? ఒక 2 విషయాలు నేను టక్మని చెప్పండి. కమిట్ అయిపోతుంటాను. ఇప్పుడు నువ్వేమన్నా అడిగావు అనుకో, ఓకే అంటాను. అది అలా ఆలోచించుకుంటే ఎందుకు మాటిస్తావు నువ్వు, ఇవ్వద్దు, ఆలోచించాలి ఒకటే ఏమైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అలా అంటుంది. నాకేంటంటే ఎవరైనా అడిగితే దీన్ని ఓకే అనేస్తాను. అంటే మొహమాటం కొద్దిగా, చాలా ఇబ్బంది. తను ఏమంటుందంటే ఆ మొహమాటం బాగొట్టుకో, ఫస్ట్ నువ్వు ఇబ్బంది పడకు, నీకు పాసిబుల్ అయితే చేయలేదంటే లేదు, అలా చెప్తూ ఉంటుంది. నాకేంటంటే మన వల్ల అయ్యే వరకు ఓకే అని చెప్పేస్తాను. అదొకటి మార్చుకోమంటుంది. ఇంకేం అంతే, అదొకటి మార్చుకోమని చెప్పేసి. ఓకే. అంటే నేను కూడా ఏమనాల్సి వస్తుందంటే, ఇప్పుడు సునీ సైడ్ నుంచి ఆలోచించి ఓకే ఇది ఒకటే అయ్యి ఉంటుంది అంటే, నువ్వు అమ్మాయిలతో నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఫోన్స్ నువ్వు ఎక్కువ చూడకు, ఇట్లాంటివి ఏం చెప్పదన్నా? నేను చెప్పదు. ఎక్కువ ఇది ఫోన్ ఎక్కువ వాడితే వాడొద్దు అంటది తప్ప, ఇంకోటి రీల్స్ చేయమంటుంది. నాకేమో అది ఇష్టం ఉండదు. రీల్స్ చేయమంటే నాకేమో కొంచెం ఇబ్బంది పడుతుంటాను. కెమెరా పెట్టి చెయ్యి అంటది. అదొక్కటే ప్రాబ్లం తప్ప ఇంకా మిగిలిన ఏమి లేదు. ఈ మధ్య రీల్స్ చేస్తున్నట్టు తన వల్లే చేయట్లేదు, చెయ్యి పడుతున్నాను నేను. ఇంట్లో ఉంటున్నాను అనుకో, ఇంట్లో ఉంటున్నావు కదా, చెయ్యి ఏం కాదని తెచ్చి కెమెరా పెడుతుంది. నాకు ఏం చేయాలో తెలియక ఏవో చేస్తున్నాను నేను. లేదన్నా, అంటే రీల్సే చేస్తున్నారు మీరు. అవే రీల్సే, కానీ నాకు ఇష్టం లేకుండా చేస్తున్నా, ఆ ప్రమేయం లేకుండా చేయబడుతున్నాయి. దాంట్లో ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉన్నా తిట్టుకోవద్దు. యాక్చువల్లీ మొగోళ్ళని అడిగితే ఒక మాట చెప్తూ ఉంటారు, ఆమె ప్రేమించిన తర్వాత నేను ప్రేమించబడాల్సి వచ్చింది, ఆమె పెళ్లి చేసుకుందాం అన్నది నేను చేసుకోబడ్డాను అని చెప్పి. అవును, ఇది నిజం. నేను జోక్ కాదు, సీరియస్గా నా మూమెంట్లో వద్దన్న పెళ్ళి. ఎందుకంటే నా హెల్త్ మొత్తం పాడైపోయింది కదా, ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం వద్దన్న. తర్వాత ఆ అమ్మాయి ఫైట్ చేసి పెళ్లి చేసుకుంది. ఆమె చేసుకుందామంది, నేను చేసుకోవాల్సి వచ్చింది. ఆమె రీల్స్ చేయమంది, నేను చేయాల్సి వచ్చింది. బాగుంది అన్న. ఇప్పుడు నేను మా ఇంట్లో కట్టప్ప, నేను కట్టు సునీ గురించి మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు? నీవుంటే నా జతగా. నా గొంతు అంత బాగోదు ఈ పాట. చాలా మంచి పాట అన్న, మంచి సాంగ్ని చెడగొట్టానా? లైఫ్లో మ్యాక్సిమం స్ట్రగుల్స్ వైజ్ అయితే ఎంతవరకు చూడాలో అంతవరకు చూసినారన్న. ఇంకా ఈ లైఫ్లో నేను ఒక్కటి కోరుకుంటే నాకు ఒక్కటి నెరవేరిందంటే ఇంకా చాలు అని అనుకుంటారు కదా మీరు. అట్లా మీ లైఫ్లో కావాలనుకునేది ఏంటిది, ఏం కోరుకుంటారు మీరు? ఏం లేదండి, మా అమ్మ మా పాప
వీళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే, ఇదే నేను కోరుకునేది. పాప వచ్చిన తర్వాత లైఫ్ అంతా పాప చుట్టే తిరుగుతుంది కదన్నా. మా అమ్మ బాగుండాలి, మా కూతురు బాగుండాలి అంతే నేను కోరుకునేది, ఇంకేం లేదు. ఇంకా సునీ ఎలాగని ఈ గట్టన అవుతుంది, గన్సీగా ఉన్నాడు కాబట్టి అటు చూసుకుంటాడు. ఇదే నా కోరిక, ఇంకా అంతమించి ఇంకేం లేదు. ఇప్పటి వరకు మీరు జబర్దస్త్లో చాలా స్కిట్స్ చేసి ఉంటారు కదా, అంటే యాజ్ ఏ కంటెస్టెంట్గా చేసిండ్రు, టీమ్ లీడర్గా చేసిండ్రు, తర్వాత ప్రోగ్రాంలో కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్గా చేసిండ్రు, ఇన్ని చేసిండ్రు కదా. మీరు చేసిన స్కిట్లలో మీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటిది? నాకు ప్రతి స్కిట్ ఇష్టమే కానండి, అంటే ఎక్కువ నేను చూసి నవ్వుకున్నది ఏంటంటే నరేష్ గారిది ఒకటి ఉంటుంది సూట్ కేసులో, అదొకటి. తర్వాత శకల శంకర్ స్కిట్ ఒకటి ఉంటుంది, నేను లేని దాంట్లో త్రినాథుని మనోడు చేస్తారు, ఆర్జీవి బాలయ్య బాబుది. అది ఇప్పటికీ అదే చూస్తాను నేను, ఎప్పుడైనా బోర్ కొడితే. దాంట్లో నేను ఉండను, అది చూస్తాను, అదే ఎక్కువ చూస్తాను. ఎందుకని? ఏమో నాకు ఇష్టం, నాకు అది స్కిట్ అది. అది ఎన్నిసార్లు చూసానంటే మా వైఫ్ అయితే ఎన్నిసార్లు చూస్తారు బాబు, ప్రతి డైలాగ్ తను చెప్తారు దాంట్లో. అంటే తనకు కూడా అంత నోటెడ్ అయిపోయింది. ఓన్లీ ఇని చూసి కాదు, ఇని అదొకటి బాగా ఇష్టం. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి, అంటే చూస్తూనే ఉంటారు. జబర్దస్త్లో మ్యాక్సిమం అంటే లైన్స్ అనుకునే విధానం దగ్గర నుంచి మనం పర్ఫామ్ చేసే అంతవరకు ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. కానీ మీ టైంలో మీరు టీమ్ లీడర్గా వర్క్ చేసినప్పుడు మీకు ఎట్లుంటుండే అన్న, అంటే లైన్స్ వెతుక్కునే విషయంలో కానీ డైరెక్టర్లతో డిస్కస్ చేసే విధానం కానీ అదంతా ఎట్లుంటుండే? ఇప్పుడు భరత్ అని నితిన్ అని ఉండేవారు, వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేసేది. కానీ కొత్త లైన్స్ కోసమే బాగా థింక్ చేసి అప్పుడు ఎక్కువ ఉండేది అన్నమాట. కొత్తగా ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి వాళ్ళకన్నా, ఇది బాగా ఇవ్వాలి అలా. దానివల్ల ఒత్తిడి ఎక్కువ ఉండేది. ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ 50 లైన్ చెప్పేవాడిని నేనైతే, 50 లైన్స్. మళ్ళీ అది వద్దంటే ఇంకా వేరే, మళ్ళీ వేరే. ఎన్ని స్కిట్లు చేసిండ్రన్నా యాజ్ అ టీమ్ లీడర్గా? ఒక 45-40. అంటే టీమ్ సపోర్ట్ కూడా అప్పుడు మంచిగా ఉంటుండేనా? టీమ్ సపోర్ట్ మంచిగా ఉండే, అండ్ రైటర్స్ అప్పుడు రాజ్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తే నాకు. మనవాడు భరత్ మెయిన్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్ తర్వాత మీ పంచింగ్ టైమింగ్కి అందరు బాగా ఇంప్రెస్ అయింది ఏంటి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు పంచ్లు వేస్తున్నా మాట్లాడుతున్నా ఇంద్రజ గారి కాంట్రవర్సీ బాగా ఉంటుండే మీ మాట మీద. ఎందుకు అట్లా? అంటే అది ఏమన్నా మీకు పర్సనల్గా అనిపిస్తుండేనా? చూసే జనాలకు మాత్రం అది కొంచెం పర్సనల్గా అనిపిస్తుండే. ఎందుకు ప్రసాద్ అన్న మాట్లాడుతుంటేనే ఇంద్రజ గారు ఇట్లా అటాక్ చేస్తూ ఉంటారు అని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టిండ్రు. నాకైతే అంత అనిపించింది, ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఆడు వాడుకుంది, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను వాడుకున్నాను. అక్కడ స్పేస్ బట్టి ఎవరైనా వాడుకోవచ్చు బేసిక్గా. ఆ స్టేజ్ అట్లాంటిది కాదు, అంతే. ఆ గ్యాప్ని పట్టుకుని ఫుల్ఫిల్ చేస్తే ఎవరైనా స్టార్సే అక్కడ. అంటే మనం అవతల అక్కడ నడుస్తుంది అనుకోండి ఒక కాన్సెప్ట్, ఆ గ్యాప్ చూసుకోవాలి, ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది, మనం ఎప్పుడు మాట్లాడాలి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యి. దేనికన్నా ముందు నేను ఇవే పంచులు, ఇంతకన్నా బెటర్ క్వాలిటీ ఉన్న పంచులు పటాసులు వేసాను సంతాన. అప్పుడు సంతానం ఒక్కడికి బాగా నచ్చేవి అవి. తర్వాత ఎందుకు కొన్ని రోజుల తర్వాత అది వద్దన్నారు, జబర్దస్త్లోనే వద్దు అన్నారు. అయినా వదలలే, నేను మెల్లిగా చేస్తున్నాడేమని ఎగిరిపోతుండే జబర్దస్త్లో అయితే. తర్వాత శ్రీదేవులు అయితే అది ఆస్తిస్ నేను ఏం చేశాను సెట్ అయింది, అవన్నీ ఉంచారు. దానివల్ల నాకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. అంటే జనాలు కూడా మీ విషయంలో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అవును, చిన్న మాటలలో నుంచి కూడా ఒక పంచ్ని తీసేయడం అది జనాలకు. శ్రీదేవిలో నాకు ప్లస్ ఏంటంటే అదే, దాని రైటర్ శ్రీదేవిలో కొంతవరకు రైటర్ రాస్తాడు, కొంతవరకు ఎవరి ఫ్లో వాళ్ళదే. నా ఒక్కడిదే ఎవరిదన్నా ఎవరి ఫ్లో వాళ్ళదే. ఆ ఫ్లో పట్టుకున్న వాళ్ళు స్టార్స్ అవుతారు, పట్టుకోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఏమంటారు, ఏ ఆర్టిస్ట్కి దక్కలేదు తెలుసా అన్న? ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఇప్పుడు కొంతమంది పంచ్లు వేస్తుంటే వాళ్ళని తిట్టేవాళ్ళు అనేవాళ్ళు, అరే ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడతాడు, కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా, అరే ఎందుకు ఈయన బాడీ షేమింగ్ చేస్తున్నాడు, ఇట్లా చేయకుండా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ జడ్జి ఇట్లా మాట్లాడుతుంటుంది, ఇట్లా మాట్లాడకుండా ఉండొచ్చు కదా. కానీ మీ విషయంలోనే మీరు ఏది మాట్లాడినా జనాలు మీకు అట్రాక్ట్ అయ్యారు. ఈవెన్ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఎందుకు ప్రసాద్ అన్న అట్లా అంటున్నారు, ఎందుకు ప్రసాద్ అన్ననే టార్గెట్ చేస్తున్నారు అంటే జనాలు మిమ్మల్ని అంత ఓన్ చేసుకున్నారు. ఆ విషయంలో నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. ఒకటి చిన్నది చెప్తాను. బేసిక్గా ఒక పర్సన్ నాకు ఎప్పుడు స్కిట్లు చూసి ఫోన్ చేస్తుంటాడు. తర్వాత ఒక పంచ్ గురించి సంథింగ్ ఫోన్ చేసి, అది ఎందుకు వేసావో నాకు అర్థం కాలేదు అన్నాడు. సరే మళ్ళీ 2-3 సార్లు చూడు అర్థం అవుద్ది అని చెప్పాను నా ఫ్రెండే. తర్వాత ఒక 2 నెలల తర్వాత ఫోన్ చేసి పడిపోయి అవుతున్నాడు. ఏంట్రా అంటే, అరే అప్పుడు వేసిన పంచ్ నాకు ఇప్పుడు అర్థమైంది, అది ఒక పజిల్లా ఉందిరా నాకు, ఇప్పుడు అర్థమైతే నవ్వు వస్తుందిరా నాకు అని. అంటే కొన్ని అర్థం కావు,
అంటే కొంచెం నిజంగానే పజిల్లా ఉంటుంది. మా వైఫ్ అడుగుతుంది ఎందుకు వేస్తావు దీంట్లో అర్థం ఏముందంటే నేను అప్పుడు చెప్తే అప్పుడు నవ్వుతుంది. అప్పుడు దానికి క్లుప్తంగా వివరిస్తే అర్థం అవుద్ది. అంత టైం ఉండదు, అంత స్పేస్ ఉండదు. అర్థమైన వాడికి మళ్ళీ అది బాగా క్యాచ్ చేస్తాడు. నేను వేసింది ప్రతిదీ టక్ మనీ క్యాచ్ చేస్తాడు, అది నవ్వేస్తాడు ఫస్ట్. మనోడికి అర్థం అవుద్ది అంతే ఫాస్ట్గా. రామప్రసాద్కి అర్థం అవుద్ది. అలా కొంతమందికి అర్థమైతే మాత్రం చాలా ఫాస్ట్గా నవ్వుతుంది. మళ్ళీ నేను నౌకర్కి అర్థం అవుద్ది, నరేష్ గారికి అర్థం అవుద్ది. వీళ్ళకి అర్థమైన వాళ్ళు అయితే టక్ మని నవ్వుతారు. ఇంకా మిగిలిన వాళ్ళకి ఏంటి ఇక్కడ నాన్ సింగ్లు ఎందుకు మాట్లాడాడు, దీంట్లో ఏముంది అనుకుంటా. సో అంటే మీ విషయంలో మాత్రం నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే. కానీ తర్వాత ఇంద్రజ గారిది కొంచెం మనకి దీంట్లో యూట్యూబ్లో కూడా రాసింటారు అనమాట కొన్ని ఛానల్స్. ఎట్లా అంటే ఎందుకు ప్రసాద్ గారిని టార్గెట్ చేసినారు అట్లా ఇట్లా అని చెప్పి. అలా ఏముండదు పాపం, ఆవిడ తప్పేం కాదు. బేసిక్గా ఏంటంటే నేనేం చెప్పానమ్మా, ఇప్పుడు బేసిక్ నీకు కూడా తెలుసు కదా, అవునవును, అది దొరకడం చాలా కష్టం. ఒక గ్యాప్, ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా, జడ్జ్ అయినా యాంకర్ అయినా నేనైనా ఇంకోలైనా. అది పట్టుకోవడానికి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి, నాయి కూడా అవుతాయి కొన్ని టక్మని. అలా మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఆవిడైతే ఎవరిని టార్గెట్ చేయదు అన్న. మీరు కంటెస్టెంట్గా అంటే జబర్దస్త్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజా గారు, నాగబాబు గారు, ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు, ఇంద్రజ గారు, అప్పుడప్పుడు మను గారు, ఇంతమందితో మీరు ట్రావెల్ చేసిండ్రు కదన్నా. మీకు ఎవరి జడ్జిమెంట్ అంటే బాగా నచ్చుతుంది? ఎవరి జడ్జిమెంట్ అంటే అరే ఇట్లా చెప్తే మాకు ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుండే కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది? అది నా ఒక్కడ ఒపీనియన్ కదండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానమ్మా. బేసిక్గా ఎవరికైనా జబర్దస్త్ అంటే ఇద్దరే గుర్తొస్తారు. ఆ ఇద్దరు నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళే ఇంకా అంతకుమించి. కాకపోతే నేను కృష్ణ భగవాన్ గారికి పెద్ద ఫ్యాన్. నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి ఆయన టైమింగే నేను చేయాలనుకున్నాను కానీ కుదరలేదు నాకు. ఆయన ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడు కానీ తర్వాత మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఆయన ఉన్నప్పుడు మళ్ళీ నువ్వెందుకు ఆయన ఇమిటేట్ చేయను, సరే అని చెప్పి. కానీ ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఆయన ప్రభావం. యాంకర్స్ విషయంకి వస్తే అనసూయ గారు, రష్మి గారు స్టార్టింగ్ నుంచి అంటే మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు జడ్జిల సపోర్ట్ ఎంత ఉంటుందో, ఎంత ఇంపార్టెంటో మనకి యాంకర్ల సపోర్ట్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళతో మీ బాండింగ్ ఎట్లుంటుండే? నాకు ఇద్దరు యాంకర్స్ పెద్ద బాండింగ్ లేదు కానీ నాకు అనసూయ గారు మంచిగా అనిపిస్తారు. ది బెస్ట్ అనిపిస్తారు. ఎందుకంటే చిన్న ఆర్టిస్ట్తో లాగా మాట్లాడతారు, పెద్ద వాళ్ళతో కూడా బాగా మాట్లాడతారు అని నా ఒపీనియన్. అంటే ఆవిడ తప్పని కదా, ఇంకో ఆవిడ జస్ట్ అంత ర్యాపో లేదు మాకు. అంటే మీరు జబర్దస్త్లోనే చేసింది, ఎక్స్ట్రా జబర్దస్త్లో చేయలేదు కాబట్టి మేబీ. అలా అని కాదు, శ్రీదేవి కూడా చేస్తాను కదా. ఓకే ఓకే. జస్ట్ అంత నేను ఎక్కువ మూవ్ అవ్వలేను ఆవిడతో. జబర్దస్త్లో మీకు వర్క్ పరంగా కానీ లేకపోతే వ్యక్తి పరంగా కానీ బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు? నాకా పర్సనలీ అంటే మనం అందరితో మనం ట్రావెల్ చేసినా మనకి హార్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అట్లా ఎవరు మీకు ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా, ఏదన్నా చెప్పుకోవాలన్నా వెంటనే మనకు టక్కన ఒక పేరు వస్తుంది కదా? బేసిక్గా నేను షేర్ చేసుకోను కానీ వాడే చేసుకునేలా చేస్తాడు బలవంతంగా, చెప్పు 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 అని. ఆడు నోకరాజు గాడు. ఒకవేళ వద్దన్న కూడా వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, చెప్పబట్టుకుంటూ వచ్చేస్తాడు. బేసిక్గా నేను ఫస్ట్ ఇక్కడ ఉండేది, ఎక్కడ మన మోతీ నగర్లో. వాడు వచ్చాడని చెప్పి ఆ ఏరియాకి ఆడి చేసి వెళ్ళిపోయాను. ఆడు భరించలేక, ఇది నిజం, నేను ఆడికి కూడా చెప్పాను చాలా, నువ్వు జోక్ అనుకుంటున్నాడు వాడు టార్చర్ భరించలేక నేను షిఫ్ట్ అయిపోయాను. నేను గాజుల రామారం అడిగా ఫస్ట్, తమ్ముడు గాజుల రామారం అటు సైడ్ ఏమైనా వస్తావా అంటే అప్పుడు లాంగ్ అవుద్ది కదా అన్న అన్నాడు. పక్కా సరేరా. కట్ చేస్తే అక్కడున్నాను నేను. ఎక్కడున్నావు అన్నా అంటే గాజుల రామారం. ఎందుకు వెళ్ళావు? షిఫ్ట్ అయిపోయాను రా, నేను వెళ్ళిపోయాను, ఇక్కడ లేను. వద్దురా బాబు ఇంకా రాకు. అయినా వస్తున్నాడు ఇప్పుడు కూడా, నైట్ 12ంటికి 1 గంటకి చెప్పబడకుండా వస్తున్నాడు. భయం వేస్తుంది నాకు. ఆడొస్తూ ఒక ఇద్దరిని తీసుకొస్తుంటాడు. నేను ఓకే పాపం వంట వండలేక అది బాధపడుతుంది. ఇదంతా జోకురా తమ్ముడు, సీరియస్గా తీసుకోకు, నిజంగానే రాకు. వాడితో చేసుకుంటాను, కొన్ని నరేష్ గారితో, కొన్ని రాంప్రసాద్తో, కొన్ని బావతో, ఇంకోటి ఆర్పీతో, కొన్ని ఇప్పుడు కట్ అయిపోయింది. కానీ మా ఇద్దరికి ఒకప్పుడైతే భయంకరంగా ఉండేది. కొన్ని కారణం కొంచెం మనోడు బిజినెస్ మైండ్లో వెళ్ళిపోయి కొంచెం బిజీ అయిపోయాడు. తర్వాత చాలామంది ఉన్నారు, ఇంకెవరు మర్చిపోయినా వద్దన్న, మర్చిపోయిన వాళ్ళని గుర్తుకు చేసుకోవద్దు ప్లీజ్. నాకు కొంచెం ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల మెమరీ లాస్ అయింది, లైట్గా మర్చిపోతున్నాను, గుర్తు రావట్లేదు. కెరియర్ స్టార్టింగ్లో మీరు అందరిది ఒక గ్రూప్ కదా, శకలక శంకర్ గారిది, మీది మీ బాండింగ్? అది ఓ పాజిటివ్, అది బి పాజిటివ్ అనుకుంటా, ఒక గ్రూప్ కాదు, బ్లడ్ గ్రూప్, వాడిది వేరు నాది వేరు. సారీ సార్, నేను ఓడిపోయా. నేను గెలిచాను, నేను ఓడిపోయాను.
మీది శకలక శంకర్ గారి అందరిది ఒక ఒక కమ్యూనిటీ కూడా కాదు కదా, ఇమ్యూనిటీ. ఒక ఇమ్యూనిటీ. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అంటే శకలక శంకర్ గారు ఇప్పుడు మూవీస్ అప్పుడు నల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లగా ఉన్నాడు. కానీ శంకర్ గురించి చెప్పాలంటే గ్రేట్ అమ్మా. బేసిక్గా మేము ముగ్గురం, నేను శ్రీధర్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ అబ్బాయి, నేను శివ అని ఉంటాడు చెన్నైలో. మేమంతా ఒకప్పుడు ఒక రూమ్మేట్స్. జూబ్లీస్లో గాయత్రి మెస్ అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళం. ఫస్ట్ నాకు వచ్చింది కొంచెం బ్రేక్, ఒక 2-3 సినిమాలు చేశాను నేను. తర్వాత మనోడికి వచ్చింది. మనోడు కూడా చాలా సినిమాలు చేశాడు, 4-5 చేశాడు, కానీ పేరు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చాడో అప్పుడు శకలక శంకర్ అని చెప్పి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత నేను అప్పటికి వెళ్ళిపోయాను, ఊరు వెళ్ళిపోయిన తర్వాత మనోడే ఫోన్ చేసి మళ్ళీ పిలిపించి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు జబర్దస్త్లో. ఫస్ట్ అయితే శంకర్ వల్ల వచ్చింది నాకు ఆఫర్. థ్యాంక్స్ రా బాబా, లవ్ యూ. జబర్దస్త్లో మీరు ఇంకా గెట్ ఆన్ అవుతున్నారు, కానీ శంకర్ గారు అక్కడికే జబర్దస్త్ ఆపేసి ఇప్పుడు సినిమాలలో హీరోగా మంచి మంచి క్యారెక్టర్లు అట్లా చేస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ మనతో ఎంత ట్రావెల్ చేసినా కూడా మనిషికి ఒక రేంజ్ పెరిగింది అని అంటే ఆ బాండింగ్ కానీ లేకపోతే అది కన్వర్జేషన్ కానీ అదంతా కూడా కొంచెం ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అయింది మనకి. మీకు శంకర్ గారికి కూడా ఫ్లిప్ అయిందా? ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాను, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి నేనే చేస్తాను, ఒకసారి మనోడు చేస్తుంటాడు ఏదైనా అవసరం అంటే ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు కాదండి, నాదే తప్పు. కొన్ని నాటికి నేను అటెండ్ అవ్వలేను. ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని నాటికి నేను ఆగిపోయానమ్మా. వాడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకో రమ్మంటే నేను వెళ్ళలేను, ఏదైనా పార్టీ ఉందని రమ్మంటే నేను వెళ్ళలేను. అలా కొంత నేనే తగ్గించేస్తాను అందరినీ. అలా అని చెప్పి ఎక్కువ అప్పుడు డయాలసిస్ కదా నాకు, డే బై డే ఉండాల్సి వచ్చేది. ఎక్కువ ట్రిప్స్ కానీ లాంగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆగిపోవాల్సి వచ్చేది. అలా కొంచెం నాకు నేనే కొంచెం దూరం ఉండు. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఈ ఫ్యామిలీతో కొంచెం అదే హాస్పిటల్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించడం, దానివల్ల ఇంకా నాకు ఇంకా ఆయన వేరే మైండ్ ఉండదు. మా ఇంటికి వచ్చారంటే ఇంక వాళ్ళే పిల్లలు, మా వైఫ్, మా అమ్మ, ఇవే సరిపోతుంది నాకు. ఇదో పెద్ద బిజినెస్ మొత్తం అంతా. ఆ రాజ్యం వేరే ఉంటుంది, మళ్ళీ మనకి బయట థాట్స్ రావు. మళ్ళీ ఇప్పుడు షూటింగ్కి వెళ్తే అక్కడ ఆ టైంలో అంతే. కానీ కొంతమంది ఫోన్స్లో డైలీ వీడియో కాల్స్ ఇవి కొంతమంది చేస్తారు. అన్న లైఫ్లో ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఎవరైనా ఉన్నారా? ఇంకా చాలామంది ఉన్నారమ్మా. దాంట్లో ఒక ఆయన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు, ఆర్కే గారు, ఆయన నాకు ఒక 2 times మంచి సిచ్యువేషన్లో హెల్ప్ చేశారమ్మా. ఆయన పాపం ఆయన గురించి నేను ఎప్పుడు లైవ్లో కూడా కలవలేదు ఆయన్ని. ఇప్పుడు వెళ్ళి కలుస్తాను, ఆయన కూడా ఒకసారి కలవాలి, కలిసి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు ఎలా అంటే అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు వాస్తవంగా. అంటే తెలుసు, అంతకుముందు పేపర్లో అక్కడ చూశాను, బండి మీద వచ్చి 5 రూపాయల భోజనం అవుతున్నాడు ఏదైనా ఎవరు, కానీ ఆయన ఏం తెలియదు నాకు. కానీ ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేను, మళ్ళీ వచ్చి కలుస్తాను త్వరలో. ఇంకా లైఫ్లో నేను అచీవ్మెంట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలని ఉన్నది మీకు? అచీవ్మెంట్స్ అంటే నాకు పెద్ద ఏం లేదు, వచ్చి నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం కేటాయించాలి, ఫ్యామిలీకి మా అమ్మని బాగా చూసుకోవాలి, అంతే. ఇప్పటి వరకు మీరు ఫుల్గా ఎంజాయ్ చేసిన లొకేషన్ ఏంటిది? అంటే ఈ ప్లేస్కి వెళ్ళి మేము బాగా ఎంజాయ్ చేసినాము, ఈ ప్లేస్కి వెళ్ళి మేము హ్యాపీ ఉన్నాము. నేను 2 చోట్ల చాలా హ్యాపీగా ఉంటాను. 2 ప్లేస్లో, ఒకటి జబర్దస్త్ సెట్లో నా ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నప్పుడు, 2 మా ఇంట్లో. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ప్రతి సెకండ్ కూడా ఎంజాయ్ చేస్తాను. ఏది అంటే తప్పకుండా ఒకటి ప్రతి సెకండ్ కూడా నేను హ్యాపీనెస్తో ఉంటాను. ఎందుకంటే నాకు అది లేదే ఇది లేదే అనే బాధ ఎక్కువ వ్యక్తం చేయను. ఎందుకు నాకు ఈ మధ్యకాలం అంటే నా హెల్త్ పడైపోయి తెలుసుకుంది ఏంటంటే మనకు చాలా లైఫ్ తక్కువ ఉంది, దీంట్లో ఎంజాయ్ చేయాలనేది ఫిక్స్ అయ్యాను. అంటే ఎంజాయ్ అంటే ఓన్లీ పబ్లిక్ వెళ్ళి మందు తాగేది కాదు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అది నా సిద్ధాంతం, అంతకు మించి ఇంకేం లేదు. మీకు బేసిక్గా కాంట్రవర్సీలు అన్నా లేకపోతే నెగిటివిటీ అన్నా కొంచెం భయం అన్నా? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అసలు ఈ స్టేజ్ వరకు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చింది చాలా తక్కువ. ఇంటర్వ్యూస్ జోలికి వెళ్ళరు మీరు. నాకు భయం, ఫ్లోలో టక్కుమని ఏం చెప్పేస్తానని. అర్థమైందమ్మా, నన్ను కరెక్ట్గా నువ్వు కవ్వించి అడిగితే చెప్పేస్తాను ఏదన్నా సరే. అంటే అది నాకు చెప్పు అన్న ఇది చెప్పంటే అందుకని చెప్పేస్తాను. అదొక దరిద్ర అలవాటు ఉంది నాకు. దానివల్ల ఏంటంటే టక్కుమని ఫ్లోలో బరస్ట్ అయిపోతా అని చెప్పి నేను చాలా రిజర్వ్గా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ అప్పటికి కొన్ని వచ్చేస్తాయి. అప్పటికి ఇది చెప్పకూడదు, ఇది ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటా. అప్పుడు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి అనుకుంటా, అమ్మో మనం ఈ టంగ్ స్లిప్ అవ్వద్దు, ఇది చెప్పవద్దు ఫ్లోలో. అంటే ఎందుకు అంత స్లిప్ అవ్వండి? అంటే లోపల మీకు అంత బాధ ఉందా, అంత పెయిన్ ఉందా? బాధ ఏముండదు బేసిక్గా. వాళ్ళ పర్సనల్స్ మనకి తెలిసినవి నాకు తెలుసు కదా, నేను షేర్ చేసుకోకూడదు అవుతుంది, మనం తక్కువ చేయకూడదు సెన్స్ నాది, ఎవరినైనా సరే. అది దానివల్ల నేను ఏదన్నా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఉన్న బ్లేమ్ చేసి ఇచ్చేసాను. నోకరాజు అంటే అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడిని ఇచ్చేస్తాను తప్ప, వాడి పర్సనల్కి వెళ్ళి టచ్ చేసి ఇచ్చేస్తాను తప్ప ఇంకా
వేరే వాళ్ళని ఎవరిని ఇది చేయను, ఎవరిని టచ్ చేయరు. టచ్ చేయను. జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అంటే జబర్దస్త్ అంటేనే లేడీ గెటప్స్. నిజంగా చెప్పాలంటే సక్సెస్ అవ్వడానికి వాళ్ళది కూడా వన్ ఆఫ్ ద హ్యాండ్. లేడీస్ ఏమంటే లేడీస్ ఎంట్రీ ఇచ్చినారు, తర్వాత నుంచి వాళ్ళకి కొంచెం డౌన్ అయిపోయింది. మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళ విషయంలో తీసుకునే ఇనిషియేటివ్ ఎట్లుంటుండే? అలాగే ఉండదమ్మా నాకు. అంటే లేడీ గెటప్స్ని ఎంకరేజ్ చేసే దాంట్లో కానీ, లేకపోతే ఆబ్వియస్లీ అందరూ లేడీ గెటప్సే అన్ని టీంలలో చేస్తూ ఉండే కదా, ఇప్పుడు అంత 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 ప్రియారిటీ లేదేమో. నేను కొంచెం రిజర్వ్గా మాట్లాడాలి, టక్మని కొన్ని వదలలేరు. వాళ్ళతో అయితే వాళ్ళే వదులుతారు ఇంకా వాళ్ళ మీద అస్త్రాలు. అప్పుడు ఏంటంటే అవసరం లేదు, మనకి ఫ్రీ అయిపోతాం. అందు గురించి అదొక సేఫ్ జోన్ తప్ప ఇంకా మిగతాదంతా ఒకటి. వాళ్ళ ప్రియారిటీ మంచిగానే ఇస్తుండేనా మీరు? అంటే మీ టీంలో మంచిగానే పెట్టుకుంటే? నేను వాస్తవంగా పెద్ద సాయి అప్పుడు పింకీ తనకి ఎక్కువ వెయిట్ ఇచ్చేది. ఎందుకంటే పాపం నా కోసం అప్పుడు వేరే టీం నుంచి వచ్చేసి నా టీంలో చేసింది. నా టీంలో పేమెంట్ తక్కువ, మళ్ళీ అప్పుడు ఫుడ్ కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చేది అనమాట. అంటే మేము నా డబ్బులు అవ్వకూడదు కొన్ని సేవ్, నాకు తక్కువ పేమెంట్ కదా, అలా చాలా విషయాల్లో కవర్ చేసింది. ఇప్పుడు పేమెంట్ అంటే మనకు అనిపించేది ఏంటి అంటే జబర్దస్త్లో చాలా మందికి పేమెంట్ కరెక్ట్గా ఉండదు, టీమ్ లీడర్లు కరెక్ట్గా ఇవ్వరు, కొంతమందికి సంస్థ నుంచే అమౌంట్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఉంది. మీరేమంటారు? అంటే మీకు అందరూ ఇస్తారమ్మా, ఇవ్వకుండా నీకు తక్కువ ఇస్తారేమో కానీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా ఎవరు చేయించుకొని ఇస్తారు. ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, ప్రతి దగ్గర ఏదో ఒక దాంట్లో ఉంటారు కదా ఒకరు. ఆ ఒక్కరి వల్ల అందరిని అంటారు తప్ప అందరూ పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు. రాబాన్ ఉన్నాడు, టైం టు టైం టక్ మంచి చెక్లు ఇస్తుంటాడు, రాకేష్ బాబు ఇస్తాడు, అందరు ఇంకెవరున్నారు, ఆది ఇస్తాడు, అందరు ఇస్తారు. ఇవ్వండి ఎవరు చెప్పమ్మా, చంద్రన్ ఇస్తాడు, అందరు ఇస్తారు. ఎవరో ఒక్కరు ఎవరో ఒక్కరికి ఇవ్వకపోవచ్చేమో. అది కూడా ఫస్ట్ మనోడు ఎలా అంటాడంటే నా డబ్బులు వద్దన్నా, ఏం వద్దన్నా, అవకాశం ఉండన్నా అంటాడు. జస్ట్ అక్కడ స్పేస్ ల్యాప్ని క్రియేట్ చేసి ఎక్కిస్తాడు. వాడు అంటాడు నాకు డబ్బులు ఇవ్వలేదని. నీకు డైలీ చేసేవాడికి ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు, పేమెంట్ చేస్తూ ఉంటాడు. తక్కువ ఇవ్వచ్చేమో కానీ ఇస్తారు. సో లైఫ్ జబర్దస్త్కి బిఫోర్ ఎట్లుంది, జబర్దస్త్ ఆఫ్టర్ ఎట్లుంది? రెండు నాకు ఒకటే ఉంది. నాకు పేరున్నప్పుడు ఇలా ఉన్నాను, లేనప్పుడు ఇలా ఉన్నాను. నాకేంటంటే అప్పుడే నడుచుకుంటూ వెళ్ళేవాడిని, తర్వాత బైక్ కారు అవి వచ్చినాయి తప్ప. అదే అంటారు. అంటే ఆబ్వియస్లీ బయట అందరికున్న ఒక పెద్ద రూమర్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఏది లేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే, కానీ జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఇల్లులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, మంచి మంచి ల్యాండ్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఒకటి ఉన్నది. అంత ఈజీగా సంపాదించుకుంటారు అమౌంట్ అని చెప్పేసి. ఈజీగా సంపాదించుకుంటారమ్మా. వాడు టాలెంట్ వాడు, ఇప్పుడు నా టాలెంట్ నేను చూపించుకున్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చారు అంతే. నీకు ఇప్పుడు నువ్వు పనిచేస్తావు నీ ఆఫీస్లో మంచిగా, నీకు స్థాయి పెరుగుతుంటుంది కదా, అసిస్టెంట్ మేనేజర్ నుంచి ఇంకోటి అలాగే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కదా నీ స్థాయి పెరిగే కొద్దీ. బట్ అదే కదా, అట్లనే అంటే వీళ్ళకి ఏంటంటే కృష్ణానగర్లో స్ట్రగుల్ పడ్డారు కదా, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికింది, ఇప్పుడు ఎవరికైనా జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ దొరికింది కదమ్మా, దానివల్ల ఎక్కువ జనాల్లోకి వెళ్ళారు అనే సెన్స్ అంతే. నేను అంతకుముందు కూడా నేను ఒక 10 years జబర్దస్త్కి ముందే వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నా. అప్పుడు చిన్నపిల్లలు వద్దు నీకు రావు వెళ్ళిపో ఇది అంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను జూనియర్స్ కూడా చాలా సినిమాలు చేశాను నేను, అలా చాలా ఇబ్బంది పడ్డాను. అలా చాలా మంది అలా ఇబ్బంది పడ్డ పర్సన్స్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ దొరికింది జబర్దస్త్. దానివల్ల పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి ఆటోమేటిక్. అర్థమైందమ్మా? అదే దాని. సో నిజంగా అంటే జబర్దస్త్ అనేది ఒక సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది ఆర్టిస్టులను క్రియేట్ చేసి వాళ్ళందరికీ నిజంగా జీవితాలు ఇచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే వేరే ఏ ఛానల్లో కూడా ఒక షో ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ సటన్ అవుతున్న షో లేదు. అది జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి అందరినీ నవ్వించడం, ఫ్యామిలీ అందరినీ పనిచేయడం, అట్లా నవ్వేయడానికి ఒక టీమ్ లీడర్గా, టీమ్ కంటెస్టెంట్గా మీరు ఎంత స్ట్రగుల్స్ పడతారు అనేది నేను ఆ కాంపౌండ్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నేను ఇలా నుంచుని ఇలా ఉన్నాను హ్యాపీగా అంటే దానికి కారణం జబర్దస్తే. అంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ అయిందన్నా ఇంకోటన్నా సంస్థ ఏం చేయకపోవచ్చేమో, కానీ దానివల్లే నాకు వీళ్ళందరూ రెస్పాండ్ అయింది, నాలో టాలెంట్ ఉందని గుర్తించింది జబర్దస్త్. ఆల్మోస్ట్ ఇది దానికి ఎప్పుడు మీరు రుణపడి ఉంటాం. కాకపోతే అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని తీసుకునే పేరు కదా, నేను అంతకుముందు టాలెంట్ ఉంటేనే అవకాశం ఉంటుంది అక్కడ. నేను ఎప్పుడో వచ్చాను, మరి నాకు ఎందుకు అంత లేట్గా వచ్చింది పేరు? నేను అప్పుడు అదే పంచప్రసాద్, అదే ప్రసాద్, ఇప్పుడు అదే ప్రసాద్, అప్పుడు వేసాను, ఇప్పుడు అదే వేసాను. అంటే టైం అంతే. ఆ టైంలో ఎవరికి టైం వస్తుంది ఆ టైంలో లేస్తారు తప్ప అంతే. పని కట్టుకుని నువ్వు వచ్చేసావు కదా ఊరి నుంచి అని చెప్పి నేనేం లేపారు. నీ దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే అది సింక్ అయితేనే, ట్యూన్ అయితేనే అవుతుంది, అంతేమించేయండి. సో జబర్దస్త్తో మీకున్న ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏదన్నా సరే అమ్మా మనం ఓన్ చేసుకోకూడదు. ఇది నాది
మనం ఇక్కడ ఇది ఇలా చేయాలి, ఇంత అవుట్పుట్ ఇవ్వాలని అలా ఓన్ చేసుకుని నాకు హెల్త్ మీద తెచ్చుకున్నాను నేను. అంతకన్నా బెస్ట్ ఇవ్వాలనుకున్నాను తప్ప ఫర్దర్గా బెస్ట్ ఇవ్వాలనుకుని నేనే నా హెల్త్ బాగొట్టుకుని ఇది వరస్ట్ ఇచ్చాను ఫర్దర్గా. అలా ఏదైనా వర్క్ ఎంజాయ్ చేస్తూ చేయాలి తప్ప మనం డెప్త్గా తీసుకుని పర్సనల్ తీసుకుని చేయాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది తర్వాత. జస్ట్ నీ దగ్గర టాలెంట్ ఉంది పని చేయి అంతే. మరీ ఎక్కువ పర్సనల్గా తీసుకుని నిన్ను బాగా చేయాలి, అందరికన్నా ఎక్కువ నవ్వించాలి, ఇది అదే ఉండదు. నీ టైం వస్తుంది, ఆ టైంకి ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, వెళ్ళిపోతుంటుంది అంతే. కరోనా టైం అనుకుంటా కదన్నా మీకు, మీరు కొంచెం ఏమంటారు గెట్ బ్యాక్ అవ్వడానికి మీకు చాలా కష్టమైంది, చాలా ఇబ్బంది అయింది. అవును, కరోనా టైం ఆబ్వియస్లీ జనాలందరికీ కూడా కరోనా టైం చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము. నేనైతే కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడే పిల్లడు బాబు ఇది నాకు చాలా ఇబ్బంది అయింది ఆ టైంలో. నేను బయట తిరగకూడదు అయినా కూడా తిరిగాను, నాకు రాలేదు లక్కీగా. నేను బయట చాలా ఎక్కువ తిరిగాను, చాలా అప్పుడప్పుడు వర్క్ చేశాను కరోనా టైంలో కూడా. కొన్ని అవ్వకపోయినా కూడా ఫిలిం సిటీలో కొన్ని చేశాను. సునీ ఇదివరకు జాబ్ చేస్తుండే కదన్నా, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తుందా? ఇప్పుడు నన్ను మా బాబుని చూసుకోవడం పెద్ద జాబ్, పెద్ద టాస్క్ తనకి. మా ఇంట్లో తనే మొత్తం వంట కానీ ఇంకోటి కానీ ఎవరు లేరు. అవునన్నా, అంటే సునీ వంట కూడా సూపర్ అంటే సూపర్గా చేస్తుంది. మేము డైలీ తింటున్నాను. లేదు అంటే నేను ఏమంటారు మ్యాంగో మటన్ నేను ఫస్ట్ టైం తిన్నా నేను మన ఇంట్లో. సో నాకు బాగా నచ్చిండే ఆ రోజు అనుకున్నా, అంటే సునీ అంత బాగా అన్న ప్లీజ్ అన్న ఏంటి మ్యాంగో మటన్ నిజమమ్మా నేనే చేశాను. మీరు కుక్ చేశారా? మరి నేనే కదా. అవునా? నిజంగా చాలా బాగా నేనే లేదు తనే చేసింది. ఫస్ట్ దానికి వంట సరిగా రాదు కానీ ఇప్పుడు బాగా నేర్చుకుంది, బాగా చేస్తుంది. మా అమ్మకి నచ్చినట్టు మా అమ్మకి చేస్తుంది, నాకు నచ్చినట్టు నాకు చేస్తుంది. మ్యాంగో మటన్ చాలా బాగుందన్న. ఇంకొక రోజు ఏ రోజన్నా నేను చేయమని చెప్తా, ఫోన్ చేసైనా సరే. నీకు పంపిస్తారమ్మా ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఈ మాట అంటారో అనరో అని చెప్పి ముందుగా లేనే అన్న అనమాట. అంటే నాకు మా అమ్మ ఒకటి చెప్పింది అన్న, కొట్లాట కాడ వెనకాల ఉండు కానీ తిండి కాడ అయితే ముందు ఉండు అని చెప్పి. నేను అట్లా మా అమ్మ చెప్పింది నాకు ఎట్లా అర్థమైందంటే కొట్లాటకు ముందు ఉండాలి, తిండికి వెనుక ఉండాలి అని చెప్పి అర్థమైంది. అందుకే నాకు ఈ పర్సనాలిటీ గొంతు అనమాట. మా అమ్మ అయితే నాకు ఒక కాఫీ చెప్పింది, నీకు మీ అమ్మ ఒక టీ చెప్పింది కదా, నాకు కాఫీ చెప్పింది. ఓకే పర్లేదన్న, నేను గెలిచా. అయినా కూడా నేను గెలిచా. నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్త మీద గెలిచావు. ప్రతి ఆడవాళ్ళు సక్సెస్ అయ్యేది ఎక్కడ తెలుసా అన్న, భర్త విషయంలో. పెళ్లి చేసుకున్నారంటే పెద్ద విజయం సాధించినట్టు ఫీల్ అయిపోతాం మేము. వాడిని కూడా సాధిస్తారులేమ్మా, పెళ్ళైన తర్వాత భర్తను కూడా సాధిస్తారు. విజయంతో పాటు భర్తను కూడా సాధిస్తారు. అలా రెండు విధాలా మీరు సక్సెస్. అన్న మనం ఒక ఫన్నీ గేమ్ ఆడదాం. నువ్వు ఉండవమ్మా అయితే, ఫన్నీ అన్నావు కదా, నువ్వు ఉంటారా? అంటే పర్లేదన్న, అంత కొంత నేను ఈ మధ్య కొంచెం. లేదమ్మా నీ ముందు మేము ఎంత చెప్పు, నువ్వు గంట రవి భార్య, నువ్వు సిరీస్ అయితే ఇప్పటికీ చూస్తుంటాను నేను. ఎందుకన్నా అంటే ఏం చేసావని. బాబా ఇప్పటి వరకు నేను నా యాక్టింగ్ మీద నేను ఈ కామెంట్ నేను వినలేదన్నా. పర్లేదన్నా, అంటే ఇవి కూడా వినాలి బేసిక్. చెవుడేమో నీకు. నవ్వుతారు ఈ మాటకి, కెమెరామెన్స్ నవ్వుతారు, ఎందుకంటే నన్ను ఎవరెవరు ఏమేమంటారు అని చెప్పి చెవులు రిక్క పెట్టి వింటారు కాబట్టి నవ్వుతారు. మనం వాటి దగ్గరికి రానియద్దు. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. దీంట్లో టోర్నమెంట్స్ అట్లాంటివి ఏమి ఉండవన్న. మనం లేవు నాకు తెలుసు, మీ లుక్కిలా అర్థమైంది నాకు. సో పెట్టకుండా స్టార్ట్ చేద్దాం. సో పెట్టకుండా స్టార్ట్ చేసేసుకుందాం. ఎస్, నేను జబర్దస్త్ నుంచి కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ ఏంటిది అనేది ఒక్క వర్డ్లో చెప్పాలన్నమాట. సో నేను ఇట్లా అడగగానే మీరు అట్లా ఆన్సర్ చెప్పారు. దానికి మనకు ల్యాగ్ వద్దు, మనకు ల్యాగ్లు వద్దు, వన్ వర్డ్లో. ఓకేనా? ఇప్పుడు మనం ఆడే ఒక చిన్న గేమ్ ఏంటంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ల పేరు చెప్తాను, మీరు వెంటనే వాళ్ళ మీద ఒక ఆన్సర్ చెప్పేసేయండి, సరేనా? మనం యాంకర్ల నుంచి స్టార్ట్ చేద్దాం. సో అనసూయ గారు, అందాల రాక్షసి. రష్మి గారు, మినీ అమల గారు. సుధీర్, హీరో. గెటప్ సీను, వండర్ఫుల్ యాక్టర్. రాంప్రసాద్ గారు, ఆటో బ్రహ్మ. రాకింగ్ రాకేష్ గారు, మై లవ్లీ బావ. ఇమాన్యుయల్, వెస్ట్ ఇండీస్ లవర్ బాయ్. భాస్కర్, క్రియేటర్, ఏదైనా క్రియేట్ చేయగలడు. ఫైనల్లీ నన్ అదర్ దెన్ నూకరాజు. నూకరాజు నా తమ్ముడు, నా తలకాయ, మెడకాయ, గుండెకాయ, నువ్వేర తమ్ముడు. ఈయనకే ఎందుకు అంత స్పెషల్గా చెప్పారు? స్పెషల్ నాకు అంతే అంతే. నాకు ఒక జలగాడు పట్టుకున్నాడంటే వదలడు, రక్తం పీల్చేస్తాడు, రక్తం ఇచ్చేస్తాడు.
శకలక శంకర్ మా దేవుడు. శకల అంటే నేను అడగకపోయినా మీరు దేవుడు కాబట్టి మీరు చెప్తారని చెప్పి నేను వదిలేశాను. గురు బ్రహ్మో గురు విష్ణు. సో ఫైనల్లీ అన్న నిజంగా అంటే మంచి మంచి కన్వర్జేషన్. నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను. చూస్తున్న ఆడియన్స్ కూడా అంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీరు ఎట్లా నవ్విస్తారు అనేది, మిమ్మల్ని చూసి నవ్వడము అనేది అందరికి ఒక అలవాటు అయిపోయింది. కానీ మీరు ఇంకొక వర్షన్ ఏంది అనేది జనాలకు తెలియదు కదా. ఈరోజు మీరు ఎంత నవ్వినరో అంత సీరియస్గా కూడా నేను అడిగిన వాటికి చాలా మటుకు ఆన్సర్స్ చేసిండ్రు. మీ దగ్గర ఈ కోణం జనాలు చూసి ఉంటారు. సో థ్యాంక్ యూ. ఎవరు నువ్వున్నావని చెప్పారనమాట మామూలుగా, లేకపోతే ఇంకో వెర్షన్లో కామెడీ గురించి చేద్దాం అనుకున్నా, కాకపోతే కొన్ని నాకు గురించి తెలియాలి కదా వాళ్ళకి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అంటే నా వల్లనే మీరు చెప్పిన అది ఆ మాట నాకు చాలా అంటే చాలా పెద్దది బేసిక్గా. థ్యాంక్ యూ. ఇంత టైంని మాకిచ్చి ఇంత వాల్యూ ఇవ్వలేదమ్మా, ఈ ఛానల్కి కదా ఇచ్చింది నేను. అర్థమైంది కదా అదనమాట. డైన్ న్యూస్కి కదమ్మా నేను ఇచ్చింది. అవునన్నా. మాకెందుకు ఇచ్చాను నేను ఈటీవీకి ఇవ్వలేదు, మీకే ఇస్తాను. సో మీ వ్యాలిడ్ టైంని డైల్ న్యూస్కి ఇచ్చి ఇంతసేపు కూర్చొని అడిగిన దానికి ఓపిక్గా ఆన్సర్ చెప్పి అడగకపోయినా కామెడీ చేసి మమ్మల్ని నవ్వించి ఆడియన్స్ని కూడా నవ్వించినందుకు. మిమ్మల్ని నవ్వించలేదు, వాళ్ళు కూడా నవ్వించలేదు, ఆ విషయం నాకు తెలుసు. లేదన్నా అదేంది మీరు అట్లా అంటారు. లేదు మీరు హాయ్ హలో అన్నా కూడా మీరు హలోలో లో లేదు కదా అని చెప్పేసి అనే క్యాండిడేట్ మీరు. సో నేను ఈ మధ్య ఒక షోకి వెళ్ళిన అన్న. షోకి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే మీ ప్రభావం నా మీద చూపించింది అనమాట. వాళ్ళు అడిగిన దానికి నేను ఈ ఆన్సర్ చెప్పేసరికి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పంచ్ ప్రసాద్ అన్న పంచ్లు ఇవన్నీ ఇక్కడతో ఆగవు, అవన్నీ పోతూనే ఉంటాయి ఫ్లోలో. ఆడియన్స్కి ఏమైనా చెప్తారా అన్న? ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ముఖ్యంగా మీరు, మీ అభిమానం ఆదరణ ఎప్పుడు నా మీద జరగకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా హ్యాపీనెస్కి ముఖ్య కారణం మీరే. ఎందుకంటే నా జబర్దస్త్ ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు ప్రోత్సహించారు కాబట్టి ఇక్కడ ఉన్నాను ఈరోజు. నేను లవ్ యూ అండి, మీకు ఎప్పుడు ఉండబడి ఉంటాను. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఏదైనా చెప్తారేమో అని చెవులు పెద్దగా. అయ్యో అమ్మ, అసలు నేను వచ్చింది ఈ ప్రోగ్రాంలో అసలు ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ చూసి అన్న డైల్ న్యూస్ దీంట్లో కొన్ని ప్రోగ్రామ్ చూశాను నేను. నీదే బేసిక్గా ఆది బ్రోది, తర్వాత అజయ్ ఘోష్ గారిది, నందు బ్రోది, వీళ్ళన్నీ చూశాను. చాలా చాలా హ్యాపీగా నవ్వుకున్నాను నేను. అలాగే నవ్విద్దాం కదా నేను వచ్చాను, కానీ నవ్వించలేకపోయాను కానీ బట్ హ్యాపీగా ఉంది నేను ఇది చేయడం. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు అండ్ ఈ షోకి. ఇంకా చాలా ఎపిసోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అన్న, సరేనా? గుండు పిన్నుకి గుండె ఎవరు కొట్టిండ్రు? బాబాయ్. బాయ్ బాయ్. చాలా చూసింది కదా. అంటే ఈ పంచ్ ఎందుకు అడిగినాను అంటే మేము చేసిన ఫస్ట్ స్కిట్కి ఫస్ట్ పంచ్ రోజా గారు బాగా నవ్విన పంచ్ అనమాట ఇది. అందుకోసమని నేను మళ్ళీ అడిగిన. మీకు గుర్తుండకపోవచ్చు, నా మెమొరీ పవర్ చాలా పెద్దది కాబట్టి నాకు గుర్తుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నతో కూర్చుంటే నా మీద ఇంకా పంచులు పడకముందే ఇక్కడికే నేను క్లోజ్ చేసుకోవడం నాకు మంచిది అనిపిస్తుంది. సో చూసిండ్రు కదా, ఇది ఈ వారం జోర్దార్ పార్టీ విత్ సుజాతతో పంచప్రసాద్ అన్న పంచులు ఎట్లున్నాయి? నవ్వుకున్నారు కదా. నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసినాను. ఈ ఎపిసోడ్ చూసుకుంటే మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొక ఎపిసోడ్తో మరొక గెస్ట్తో మీ ముందుకుంటాను. చూస్తూనే ఉండుండ్రి డైల్ న్యూస్.